చాలామంది జనములను కన్న తర్వాత కూడా ఎందుకు ఫీల్ అవుతారు తెలుసా? తండ్రి హృదయం లేక. చాలా సంవత్సరాల క్రితం నా మ్యాగజైన్లో ఆర్టికల్ రాశాను. ఈ నెల తప్పిపోయిన కుమారుడు గురించి రాసి నెక్స్ట్ మంత్ తప్పిపోయిన తండ్రి అని రాశాను ఒక ఆర్టికల్. కొంతమంది దగ్గర ఏం మాటలు మాట్లాడుతున్నావురా నువ్వు, ఇట్లాంటి మాట రాసేవి ఏంటంటే, మరి కొందరు తప్పిపోయి నన్ను ఏం చేయమంటావు? నువ్వు నాకు తండ్రి అని దావీదేమో తెగేడి చేస్తున్నాడు, సౌలేమో అని ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నాడు. అసలు ఈ రాజ్యాన్ని నిలబెట్టింది ఆడు కదా. ఆ రోజు ఆ నిలబడకపోతే నువ్వు ఎప్పుడో స్తోత్రం. అసలు నువ్వు మాట్లాడితే అని యోనాతాను మీద కలపడిపోతున్నాడు, అందరినీ చెడ్డ మాటలు తిట్టేస్తున్నాడు. కానీ నీకు ఇప్పుడు దాకా కుర్చీ ఎలాగుంది? ఆడు ఎప్పుడో సఫరింగ్ చేసేవాడు నిన్నాడు. ఎవడాడు? పెరుగన్నంలో నిమ్మకాయ పచ్చడి ఆ టైపు అని మనోడు ఎవరో. ఆడి సైజ్ చూసే జ్వరం వచ్చి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవాలా? వాడిని చూడగానే సౌలును ఇశ్రాయేలీయులను బహుభీతులయ్యి. అంటే బహుభీతులైన బ్యాచ్లో ఫస్ట్ పేరు ఎవరు? సూపర్ కింగ్ ఇడే. గజగజలు ఆడిపోయి తలుపులేసి కిటికీ రెక్కలు రాయ్ ఎవడైనా నువ్వు వాడిని చంపినా నా బిడ్డ నుంచి వివాహము చేయదును అని తలుపులేసి చేసుకున్నాడు. అంత పెద్ద వర్కాడు. ప్రాణాలకి తెగించి ఫుల్ డే టు ఫుల్ రెస్ట్, ఫుల్ టైం మినిస్ట్రీ. అన్నయ్య 7 ఉండాలి. వాడి వల్ల ₹10 ఉపయోగం లేదు. వాళ్ళ ఇంటికి కూడా వస్తలేదు భోజనానికి. వాళ్ళ క్యారేజ్ పంపాడు నాన్నగారు. ఎవరితో? పనికొచ్చేవాడితో, పనికి రాని వాళ్ళకి తిండి. Sometimes ministry is like that. మనం ఈడికి తిండి దండగా, ఈడి వేస్ట్ ఫిలో, ఈడికి నేను పెట్టడమా, ఈడికి తిండే దండగా మొత్తం నాటో పెట్టిస్తాడు ఏంటి యేసు ప్రభు? ఆయన లెక్కలు ఆయన కొట్టే నువ్వు పెట్టిరా కాసేపా. ఆడు తినే బ్యాచ్లో ఉంటాడు, నువ్వు వెళ్ళే బ్యాచ్లో ఉంటావు. ఊరక కాసేపు వడ్డించు, నీకెందుకో కూర వేస్తుంటే ఎవడైనా ఉన్నాడో ఒక స్వరం వినబడింది. గిటాడు పడేసి I am here for the Lord God Almighty. Hallelujah. యేసు రక్త విజయం 40 రోజులుగా గడగడలాడించిన స్వరము మొట్టమొదటిసారి గడగడలాడుతున్నది. హల్లెలూయా. నిన్ను ఆన్ని ఫేస్ చేయించడానికి నీ మ్యాటర్ ఏంటో ఆడికి చూపించక ప్రభు రప్పించాడు. ఊరక క్యారేజ్ ఇవ్వటం ఒక వంక. ఆయన ప్లాన్ ఆయనకు ఉంది. యాక్చువల్గానే నా దర్శనం వేరండి. నాకు ఎందుకో ప్రభు సరైన ప్లాట్ఫామ్ ఇంకెవ్వలేదు. ఊరిక ఇదే సరైనది ఇచ్చాడు నీకు. నువ్వు ఊరు కంగారు పడిపోయి ఏమండి నీకు రాత్రి దర్శనం అయితే తెల్లారిపాటికి పిచ్చి పిచ్చి పిచ్చికి లెక్కలు బాగు. స్తోత్రం అనరు. ఏంటయ్యా పద్దాక చెప్పమంటావా? అవును సార్, పద్దాక చెప్పాలి. సమయం లేకుండా, సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు మరి ఎట చూస్తావు ఇందాక నా ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. నా రేంజ్కి ఈ క్యారేజీలు సప్లై చేయటం, ఈ భోజనాలు వడ్డించడం అసలు కాదండి. నాకు ఒక మంచిది యాక్చువల్గా గొప్ప దర్శనంలో 12 నెలలు పడిపోయినట్టు ఉంది, కానీ గోతులు పడిచినట్టు ఉండదు నాన్న. హలో, యోసేపు దర్శనంలో 12 పానాలు, సూర్య చంద్రులు, ఓసలు, సైతాన్ మొహంది, ఇవన్నీ కనపడే దర్శనంలో. దర్శనంలో అన్నీ చూపించండి నాన్న. డెస్టినీ చూపిస్తాడు. ఈలోపు ఈ గొయ్యి మనకు కనపడలేదే దర్శనంలో, ఈ చెరసాలు కనపడలేదే, విషయం చూపిస్తారండి. అంతా చికెన్ కర్రీ అంతే, ఉల్లిపాయలు కోసినట్టు కనపడలేదు, అసలు మిరపకాయలు అసలు నేను చూడలేదు. బాబోలే, ఇంత అమాయకం ఉంటే ఎలా సార్ మనం? ఆ మేలు కలుగుటకు కొన్ని సమకూరుస్తూ ఉంటాడు. ప్రాసెస్ అంతా నీకు చెప్పక్కర్లేదు, ఫైనల్ నీకు చూపించాడు ఆల్రెడీ. అది కళ్ళల్లో పెట్టుకో. ఏది కనపడిన దానికోసమే ఫిక్స్ అయిపో. గొలియత్ కానీ రాని,
అన్నయ్యని గో మీద కొట్టని, సౌలు గారు నిరుత్సాహపరచని, అందరినీ వెనక్కి లాగరే, నాన్నగారే నీ పేరు చెప్పకపోనే, నాన్నగారు నీ బతుక్కి క్యారేజీ పెట్టుకెళ్ళి పెట్టగల ఎలవా గొర్రెలు కాసుకునే ఉడికి పెద్ద పోజ అన్న కనబెట్ట, నాన్నగారు నేను నువ్వు తినక్కర్లేదు, వాళ్ళు దేశ సేవలో ఉన్నారు, వాళ్ళకి పట్టుకెళ్ళు, ఓ తినేస్తాడు ఎప్పుడు. దావీదు గారు రేంజ్ అది కొంపలో. నా వల్లి పోతున్నాడు, స్తోత్రం చెప్పండి. అన్నతి కాలంలో క్యారేజ్ ఎక్కడ పెట్టాడు? మీలో ఎవడైనా కలడా? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? గివ్ మీ ఎ మ్యాన్. దాన్ని పచ్చి పల్లెటూరు భాషలో ట్రాన్స్లేట్ చేస్తే ఒక్క మగుడు అంటే పంపండిరా అన్నాడు. గివ్ మీ ఎ మ్యాన్ అంటే సౌలు గారు అన్నారు, నువ్వు ఎలాండ్రా? ఇప్పుడు ఆడెవడా నన్ను అడగబాకండి, ఎవడో ఒకటి ఎలాండ్రా ఇంత దేశంలో, రే పరువు పోతుంది, నీకు ఒకటి ఏడిచింది ఇంకా దేవునికి స్తోత్రం. ఇంకెవ్వడు నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానన్నా పెద్ద రెస్పాన్స్ రావట్లే. రాజ్యంలో 3వ వంతు ఇచ్చేస్తాను, ఎవడు రెస్పాండ్ అవ్వలేదు. యేసుప్రభు రెస్పాండ్ అయ్యాడు. ఇన్న కుర్చీలో కూర్చోబెడితే రాజ్యాన్ని ముక్కలు చేసి పనిచేసేలా ఉన్నాడు. నా రాజ్యమును కాపాడతాడని, దాన్ని విస్తరింపజేస్తాడని కదా కుర్చీ వేసానుడికి. వీడు రాజ్యానికి రోజుకో 3 ముక్కలు కోసి పనిచేసేలా ఉన్నాడు. ఈయన అర్జెంటుగా పంపించకపోతే ఈ రాజ్యాన్ని పనిచేస్తాడు ఈయనని. ఇతని కంటే యోగ్యుడు పొరుగు వాడిని అడవిలోంచి సరాసరి తీసుకొచ్చేసాడు యేసుప్రభు. రాజ్యమును ముక్కలు చేయించిన వాడు పోవాలి, రాజ్యమును విస్తరింపజేసేవాడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రాజ్యమును తన ఆస్తిగా భావించేవాడు పోవాలి, రాజ్యము యెహోవాదని భయము కలిగి పనిచేసేవాడు కావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మనకు ఒక మంచి తండ్రి హృదయమునిచ్చునుగాక, మంచి తండ్రులంగా మారుదుముగాక, అబ్రాహాము హృదయము పొందెదముగాక. ఈ సౌలు ఈ యెష్షయి తప్పిపోయిన తండ్రులు సెట్ అవ్వదు. పుట్టిదే పాస్టర్ గారు ఇంటికి వచ్చి కొడుకులందరిని రమ్మంటే దావీదుని తప్పించేశాడు. ఆయన సంపాదించినోడు ఇతడే మళ్ళీ తప్పించేశాడు. నీకు ఇంకా నువ్వు కుమారులు కలరా? 7 ఉన్నారు, ఇంకా ఉన్నారా నీకు? అంటే ఒకడున్నాడు సార్. మరి ఆయన సొసైటీకి పరిచయం చేస్తలేదు ఏంటి? అన్నీ అర్థం చేసుకోండి. అలా తోటలో పెట్టాము, దేవునికి స్తోత్రం. ఆధార్ కార్డు గట్ట లేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అందుకనే బైబిల్లో జనాభా లెక్కలో 7 ఉంటారు, తర్వాత 8 మంది కనపడతారు. హెచ్చగారేం తక్కువ కదా, దేవునికి స్తోత్రం. చెప్పలేదు, పరిచయం చేస్తలేదు. నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని గట్టిగా అడిగేపాటికి దేశప్రభు చెప్పేసి ఉంటాడు మొత్తం అడ్రస్, ఇంకా మెయింటైన్ చేయడం అనవసరం అని. ఒకడు ఉన్నాడు కానండి, కొంచెం అడు పశువులు కాస్తాడండి, పని చేయండి, పిలిపించు అన్నాడు. కబురు వెళ్ళిందండి, ₹1,00,000 ఇస్తే రక్త విజయం. అడవిలో గొడ్లు కాసుకునేవాడికి నీట్గా తయారీ నూనె పెట్టుకొని పేపర్ తీసుకొని ఇత్తిరి చొక్కేసుకుని ఉంటాడా? వస్త్ర సంస్కారమా, తైల సంస్కారమా, కేశ సంస్కారమా? ఒక దైవిక సంస్కారం తప్ప ఏమి లేవు సార్. నాన్న రమ్మంటున్నాడు, ఆ పదమే కొత్తగా ఉంది. నాన్న నన్ను ఎప్పుడు ఇంటికి రానివ్వడుగా, నా కొడుకుంటూ ఎవరికి పరిచయం చేయడుగా, అన్నయ్యలే అందరికీ చూపిస్తాడుగా, నన్ను రమ్మనడం ఏంటి? నెలకో 2 నెలలకు వచ్చి అడవిలో ఇంత ముద్ద పడేసి వెళ్ళటమే కానీ నన్ను ఇంటికి రమ్మన్నాడంట నాన్న. ఎగిరి గంతేసి ఉన్న పలంగా పారిపోయాడు. మంచి సొక్క వేసుకుందాం, తల తూకుందాం, ఏమీ లేవు, పరిగెత్తిపోయాడంతే. ఆ చింపిరి చుట్టూ మాసినటువంటి తల, గొడ్లు కాసుకుని అవతారం, గుమ్మలోకి వెళ్ళిపోయాడు. అతడు ఎంట్రీ ఇస్తుంటే యేసుప్రభు అన్నాడు, నేను కోరుకున్నవాడితడే. మనుషుడు పై రూపం చూడ్డు అని చెప్పిన దేవుడే. చూడు, సుందరమైన నేత్రములు కలిగిన వాడు, ఎర్రని ఎంత ముద్దు వచ్చేస్తున్నాడు చూడరా. స్నానం ఎప్పుడు చేశాడో, పౌడర్ ఎప్పుడైనా రాసుకున్నాడో లేదో, కనీసం తల దూకున్నాడో లేదో, ఇంత కొబ్బరి నూనె దొరికిందో లేదో, అకస్మాత్తుగా అలాంటి ఒక చీకి పడేసిన తాటెంకలాగా జుట్టు మీదకి
బుడ్డిలోని తైలం కూడా కాదు నాన్న, కొమ్ములోని తైలం వచ్చేసింది. ఇది సౌల మీదకి వచ్చినట్లుగా బుడ్డిలోని తైలము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనీస గుర్తింపు లేకపోయినా, కనీస అవసరాలు తీరకపోయినా, కనీస మర్యాద దక్కకపోయినా, అసలు మనిషిగా గుర్తింపే సమాజంలో లేకపోయినా, నా తండ్రి మంద, నా తండ్రి పని, నా తండ్రి గొర్రె అని చిన్నవాడైనా తండ్రి మనస్సు కలిగి పని చేయించిన వాడికి ఇంకా చిన్న స్థానం ఇవ్వకూడదని ఏకంగా తండ్రి స్థానం ఇచ్చేసిన దేవునికి కొట్ట 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 హల్లెలూయా. నువ్వు మై కట్టుకొని రైట్, మై కట్టుకొని రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పరా గట్టిగా స్తోత్రం అని. హల్లెలూయా. దావీదు గారు కొంచెం శరణం పడతాడు ఈ అబ్బాయి. పాడు. అందమైన బాల్యం అంతే అక్కడ అడుగులు పాలైపోయిందంట. ఏంటది? పాడు. మేజరే. మరి ఇంకా మైండ్ ఎక్కడ అవుతాడు దావీదు? మేజరే. అడవిలో పిల్లడు కాదు ఇక్కడ. యేసు రక్త విజయం. పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ కృపతో రాజాయగా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన ఏ రీతిగా నీ రుణమే తీరునా. నీకే తండ్రిగా మార్చిన స్తుతితో నీ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతామయ్యా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా. చిన్న పిల్లవాడైనా తనకిచ్చిన కొన్ని గొర్రెల్ని కాపాడే విషయంలో ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడు? కాబట్టి అతనికి దేశానికే తండ్రిగా అనండి, దేశానికే తండ్రిగా చేశాడు కాదు, దేవునికే. యేసు ప్రభు ఏమని పిలువబడ్డాడు? ఏమని పిలువబడ్డాడు? నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరునా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరునా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన దావీదు నీ దయతో రాజాయగా. నీకే తండ్రిగా మార్చిన ఏ రీతిగా నీ రుణమే తీరెనా. నీకే తండ్రిగా మార్చిన స్తుతించిన నీ రుణమే తీరునా. ఒదిగిపోతానయ్యా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా, ఒదిగిపోతామయ్యా యేసయ్యా, ఒదిగిపోతామయ్యా.
అద్భుతమైన చప్పట్లు ఈ పిల్లడి కోసం. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం ఒకసారి. నువ్వు ఇంతగా ఎక్సైట్ అయిపోతున్నావు ఏంటి అసలు విషయం అడుగుతావా? చెప్పేస్తాను, ఏమి లేదు, సింపుల్. తనకు కుటుంబం, తనకు చక్కని భార్య, కడుపును పుట్టిన కొడుకుతో ఆడుకునే ఆనందపు రోజులు, ఇలాంటివి ఎక్కడా చరిత్రలో రాయబడని ఏలియా నా తండ్రి అంటే ఏడ్చి ఒక తరాన్ని దేవుడు తయారు చేశాడు. ఆమేన్, ఆమేన్. కన్న తండ్రి వీడు కూడా నా కొడుకే అని పరిచయము చేయటాన్ని కూడా ఇష్టపడని ఓ చిన్న కొడుకుని దేశానికే తండ్రిగా, యేసయ్యకే తండ్రిగా కొట్టో గట్టిగా ఒకసారి. ఆమేన్. ఇలా చేసిన దేవునికి నా ప్రశ్న, నిన్ను ఈ సమాజంలో ఒక మంచి సంఘానికి, అనేక మంది బిడ్డలకు, ఎలీషా తరమునకు, తిమోతి వంటి తరమునకు నిన్ను ఒక మంచి తండ్రిగా చేయలేడా? చేయలేడా? అందుకే చెప్పండి, నేను ఒక మంచి తండ్రిని, నేను ఆశీర్వదింపబడిన తండ్రిని. ఒక దినమున మన చెవికి వినబడబోతుంది ఈ మాట. విమర్శలే వినబడుతున్నాయా? నిందలే వినబడుతున్నాయా? అవమానములే వినబడుతున్నాయా? ఎంత ప్రయాసతో, యథార్థముగా, నమ్మకంగా, నిస్వార్థంగా సేవ చేసిన గుండెను గాయం చేసే మాటలు మాత్రమే వినబడుతున్నాయా? ఒక దినమున నీవు కొనిపోబడక ముందే నీ చెవులకు వచ్చే మాట, నా తండ్రి, నా తండ్రి అని ఏడ్చే ఒక గుంపును నా దేవుడు లేపబోతున్నాడు. అడవిలో పిల్లోని దేశానికి తండ్రిగా చేసిన వాడు, యేసుకే తండ్రిగా ఘనపరిచిన వాడు మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు. మన మధ్యలో సజీవుడిగా ఉన్నాడు. ఏమీ లేని వాడిని జనములకు తండ్రిగా మార్చే దేవుడు.